వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ముఖ్యంగా డ్రిప్లో మనకు రైతులు ఎరువులు ఇస్తుంటారు. ఎన్పికే ఫెర్టిలైజర్స్, నీటిలో కరిగే ఎరువులు అని అంటారు వాటిని. సో చాలామంది డ్రిప్ మల్చింగ్ ద్వారానే వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి జనరల్గా యూరియా, డిఏపి, పొటాషు ఏ విధంగా ఇవ్వాలి, ఎన్ని డిఏపి బస్తాలు ఇవ్వాలి, యూరియా ఎంత ఇవ్వాలి, పొటాష్ చాలామంది రైతులు మొదటి నుంచి చేసే రైతులకు తెలిసి ఉంటుంది. బట్ ఇప్పుడు కొత్తగా డ్రిప్ వేసుకుంటున్నారు కాబట్టి లోకల్లో కూడా మీరు ఫెర్టిలైజర్ షాప్లో కానీ తెలిసిన వాళ్ళని కూడా ఈ ఎన్పికే ఫెర్టిలైజర్ లేనిది అసలు ఎప్పుడు ఏది ఇవ్వాలనేది వారు చెప్పరు. బిజీ ఉండడం వల్ల మీకు కూడా సరైన అవగాహన ఉండదు కాబట్టి ఇంతకుముందు ఒక వీడియోలో చేయడం జరిగింది ఎన్పికే ఫెర్టిలైజర్ గురించి. బట్ ఒక వీడియో చేస్తే చాలామంది రైతులు చూస్తే ప్రతి ఒక్క రైతుకు చేరే అవకాశం ఉంటుంది, చూస్తారు. బట్ ఎక్కువ మంది రైతులు చూడకుంటే ఆ వీడియో ఆ విధంగానే బ్యాగ్ ఉంటుంది, చాలామంది రైతులకు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ వీడియోలో ఎన్పికే ఫెర్టిలైజర్ లాంటిది వాటిని మీరు ఏ విధంగా ఎప్పుడు వాడాలనేది బ్రీఫ్గా చెప్తా. సో ఇందులో మీరు కొద్దిగా వెనుక ముందు కిలో అటు ఇటు ఒకరోజు ముందు వెనుక అయినా ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. బట్ జనరల్గా నేను చెప్పింది సేమ్ అదే విధంగా ఫాలో అవ్వాలని ఏం లేదు, కొంత అటు ఇటు అయినా ఇబ్బంది అనేది ఉండదు. ఎన్పికే ఫెర్టిలైజర్లు అంటే ఎన్పికే అంటేనే ఎన్ అంటే నైట్రోజన్ యూరియా, పి అంటే ఫాస్ఫరస్ డిఏపి, కే అంటే పొటాష్, మనకు పొటాష్ వాడతాం. ఇవి తెలుసు మీకు, ఇవే ఎన్పికే. ఈ మూడు రకాల ఎరువులనే వివిధ కాంబినేషన్లో కలిపి మనకు ఇవ్వడం జరుగుతుంది ఈ డ్రిప్లో. కాబట్టి ఇందులో మనకు వివిధ రకాల అనేక రకాల 8-10 రకాల అనేక రకాల ఎరువులు ఉంటాయి ఎన్పికే. బట్ రైతుకు అవైలబుల్ ఉండేటి ముఖ్యంగా కంపల్సరీగా వాడే ఎన్పికే ఎరువులు నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనకు 19 అంటే 19 అంటే యూరియా 19, డిఏపి 19, పొటాష్ 19 ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి 12-61-00. 12 అంటే యూరియా, 61 అంటే ఫాస్ఫరస్, 00 అంటే పొటాష్ ఉండదు ఇందులో. అంటే 12-61లో పొటాష్ ఉండదు, యూరియా డిఏపి ఉంటుంది. అంటే 19, 12-61 రెండు ఎరువులు. నెక్స్ట్ 00-52-34. 00 అంటే ఇందులో నైట్రోజన్ యూరియా ఉండదు, 52 ఫాస్ఫరస్ డిఏపి ఉంటుంది, 34 పొటాష్ ఉంటుంది ఇందులో అంటే యూరియా ఉండదు, డిఏపి పొటాష్ ఉంటుంది. ఇవి ముఖ్యంగా రైతు వాడే ఎరువులు. నెక్స్ట్ 4వది వచ్చేసి 000-50. 00-00-50 అంటే ఇందులో యూరియా ఉండదు, డిఏపి ఉండదు, ఒక పొటాష్ మాత్రమే ఉంటుంది, కే పొటాష్ మాత్రమే ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఈ 4 రకాల ఎరువులు ఎవరైనా డ్రిప్ ద్వారా రైతులు ఏ పంట వేసినా, సాగు చేసినా, ఏ పంటను కానీ, ఈ పంట అని కాదు, ఏ పంటలో అయినా నేను చెప్పే ఫెర్టిలైజర్స్, ఈ 4 రకాల ఫెర్టిలైజర్స్ మీరు మీ క్రాప్ అయిపోయే వరకు ఇవ్వచ్చు. సో వివిధ పంట యొక్క కాలాన్ని బట్టి కొన్ని పంటలు 2 నెలలు, కొన్ని పంటలు 3 నెలలు, కొన్ని పంటలు ఇది. బట్ ఏ పంట అయినా శాకీయ దశ ఉంటుంది, పూత దశ ఉంటుంది, కాత దశ ఉంటుంది. శాకీయ దశ అంటే పూత వచ్చే వరకు కొమ్మలు పెరగడము, ఆకులు రావడము, చెట్టు పొడవు పెరగడము శాకీయ దశ. పూత అనేది వస్తుంది తర్వాత, పూత దశ. తర్వాత పిందెలు, కాయలు ఏర్పడతాయి, మనం ఈల్డింగ్ కటింగ్ చేసుకుంటుంటాం, అది కాయ దశ. ఈ 3 దశలలో ఈ ఎరువులను ఏ విధంగా ఇవ్వాలనేది చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో, చాలా జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇది స్టార్టింగ్ మనం విత్తినప్పటి నుంచి 2 ఆకులు రావడానికి ఒక వారం రోజులు పడుతుంది. వారం రోజుల తర్వాత నుండి ఈ 10 రోజులు, వారం నుండి 10 రోజుల తర్వాత ఈ ఎరువులు అనేది ఇవ్వాలి నేను ఈ వీడియోలో చెప్పినట్టు. అదే ఏదైతే నారు వేసుకుంటామో, నారు మనం నాటుకుంటామో, ఆ నారు నాటుకున్న తర్వాత మనకు ఒక 6 ఇది కూడా 7 నుంచి 8 రోజులు, వారం రోజులు. అంటే విత్తిన దానికేమో 7-8 రోజులు కాకుండా ఇంకొక 2-3 రోజులు, 12 రోజుల నుండి 13 రోజుల నుండి కూడా ఫెర్టిగేషన్ స్టార్ట్ చేయవచ్చు. ఏదైతే విత్తుతాం కదా, మనకు ఉదాహరణకు ఏది మనకు ఇది కాకెర ఉంది, బీర ఉంది, దోస ఉంది, ఇవి మనకు 12 రోజుల తర్వాత ఎరువులు ఇవ్వాలి ఏది మనకు డ్రిప్లో. ఇదే మనము నారు నాటుతాం, కాలీఫ్లవర్ ఉంది, మిర్చి ఉంది, ఇటువంటి క్యాబేజ్, ఇవన్నీ ఏంటంటే విత్తిన తర్వాత వారం 10 రోజుల నుండి మనం ఎరువులు ఇవ్వచ్చు. అంటే మినిమం నేను చెప్పేది 10 రోజుల తర్వాతనే ఎరువులు స్టార్ట్ చేయాలి. అయితే నెక్స్ట్ ఏంటంటే మనకు 19 ఫస్ట్ ఎరువులు. ఇందులో 3 ఉంటాయి. ఈ 19 ఒకసారి, తర్వాత 12-61 ఒకసారి, 19 ఒకసారి, 12-61 ఒకసారి. ఈ 2 ఎరువులు పూత వచ్చే వరకు ఇవ్వండి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు మీ పంట పెరుగుదలను బట్టి. ఒక ఎకరానికి, ఏ పంటను కానీ, ఒక ఎకరానికి 3 నుండి 4 కేజీలు. బలమైన నేల అయితే 3 కేజీలు, బలం తక్కువ నేల అయితే 4 నుండి 5 కేజీలు ఒక ఎకరానికి ఇవ్వండి. ఇది 19-19-19, 12-61-00, 12-61-00. ఇది ఒకసారి ఇస్తే ఇది ఒకసారి. ఈ విధంగా మీరు కంపల్సరీగా మీరు పూత వచ్చే వరకు, ఏ పంటను కానీ పూత వచ్చే వరకు ఇవ్వండి. ఇందులో మీరు మ్యాక్సిమం ఒకసారి 19 ఇవ్వకుండా కొద్దిగా 12-61 స్టార్టింగ్లో ఒక 20 డేస్ వరకు, ఎందుకంటే వేరు పెరుగుదల, మన గ్రోత్ రావాలి వేరు కాబట్టి 12-61 అనేది అందులో ఫాస్ఫరస్ డిఏపి ఉంటుంది కాబట్టి 12-61 కొంత ఎక్కువ ఇవ్వండి. అంటే ఒకసారి 19 ఇచ్చిండ్రు, 1261 ఇచ్చిండ్రు, మళ్ళీ 1919, మళ్ళీ 2 సార్లు కంటిన్యూగా 1261 ఇవ్వండి, ఇబ్బంది లేదు. లేదు మీకు మధ్యలో ఏదైనా ఇప్పుడు సోమవారం మీరు 1919 ఇచ్చిండ్రు, బుధవారం
1261 ఇచ్చిండ్రు. మళ్ళీ శుక్రవారం 319 ఇచ్చి మళ్ళీ ఆదివారం ఒకరోజు గ్యాప్ తీసుకున్నా ఇబ్బంది లేదు. తర్వాత మళ్ళీ 3 రోజుల గ్యాప్. ఇది అనేది మీకు మీ సాయిలు పంట పెరుగుదల వీటి మీదనే ఆధారపడి మీరు సొంతగా మీరు ఇచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇందులో కిలో 2 కిలోలు ఎక్కువ అయినా, ఎంత ఎక్కువ అయినా, ఒక 3-4 కిలోలు ఎక్కువ అయినా ఇబ్బంది లేదు. బట్ ఏంటంటే రైతుకు పెట్టుబడి పెరుగుతుంది, కొంత చాలా ఇంకెక్కువ మోతాదులో ఇస్తే కొంత డిసీజ్ కంట్రోల్ కాదు, అంతేగాని ఇబ్బంది ఏం లేదు, ఎక్కువ తక్కువ ఇచ్చుకోవచ్చు. మీ నేల స్వభావం బలమైందా బలహీనమైందా నేల, తర్వాత వచ్చే వాతావరణ ప్రతికూలం, సీజన్లో వేసినరా అన్ సీజన్లో వేసినరా, వీటిని ఆధారంగా మీరు ఈ ఫెర్టిలైజర్లు ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా 1261 319 ఇవ్వండి. తర్వాత వచ్చేసి 13,045 ఎప్పుడైతే పూత స్టార్ట్ అవుతుందో, మొగ్గ స్టార్ట్ అయి పూత వస్తుందో అప్పుడు 13,045 సేమ్ 4 నుండి 5 కేజీలు, 0050 మనకు 4 నుండి 5 కేజీలు. అయితే 13,045 0050 ఇవి రెండు ఈ విధంగా 319 1261 కాకుండా మ్యాక్సిమం 2 రోజుల 3 రోజులకు ఒకసారి 13,045 ఇవ్వండి. 10 డేస్ లేదా 12 డేస్ గ్యాప్కు అంటే ఒక 0050 ఇవ్వండి. కంటిన్యూగా 0050 అవసరం లేదు, ఎందుకంటే 0050 కాయ సైజు రావడానికి, వ్యాధులు వస్తే తట్టుకునే శక్తి మొక్కకు ఉండడానికి. కాబట్టి డే బై డే కానీ 3 రోజులకు ఒకసారి కంటిన్యూ 13,045 ఇవ్వండి. వీలైతే మధ్యలో ఒకసారి 1261 కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఫాస్ఫరస్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇవ్వచ్చు. లేదు మీకు లేదు అంటే వీలైతే 0052 34 ఉంది కదా, అది ఇవ్వచ్చు. అంటే ఫైనల్గా ఏంటంటే పూత నుండి కాత వచ్చే వరకు, మన కాయ వచ్చే వరకు, అంటే దాదాపు పంట అయిపోయే వరకు, మొగ్గ పూత నుండి పంట అయిపోయే వరకు 13,045 13,045. దీని తర్వాత 0052 34, మళ్ళీ 13,045, మళ్ళీ 0052 34. ఈ విధంగా ఇవ్వండి. మధ్యలో 12 డేస్కి ఒకసారి 0050 4 నుండి 5 కేజీలు ఇవ్వండి. 0052 34 కూడా 4 నుండి 5 కేజీలు లేదా 3 నుండి 4 కేజీలు ఇవ్వండి. అంటే మొత్తంగా మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, స్టార్టింగ్ పూత మొగ్గ వచ్చే వరకు 319 1261, మొగ్గ పూత వచ్చి స్టార్టింగ్ నుండి మళ్ళీ ఎండింగ్ క్రాప్ అయిపోయే వరకు 13,045 0052 34 0050. ఇవి మీరు ఎరువులు ఇవ్వండి. ఇవి ఎన్పికే ఎరువులు, వీటిని నీటిలో కరిగే ఎరువులు అంటారు. ఎన్పికే ఎరువులు అని కూడా, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అని కూడా అంటారు వీటినే. ఇవి ఇవ్వండి. మీకు అవైలబుల్ ఉంటే లోకల్లో తీసుకోండి, లేదు అంటే మీకు నేను దానికి సంబంధించిన అడ్రస్ కానీ పంపివ్వడం కానీ జరుగుతుంది, అడ్రస్ కానీ ఇస్తాను. సో ఇది మనకు ఎన్పికే ఫెర్టిలైజర్. చాలామంది రైతులు సార్ ఇప్పుడు 319 ఇవ్వాలా, ఇప్పుడు 1261 ఇవ్వాలా సార్, ఇప్పుడు 0050 వాట్సాప్లో మెసేజ్ పెడుతుంటారు. ఒక్కొక్కసారి వీలవుతుంది చూడడానికి, కాల్ చేస్తుంటారు, కాల్ ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయము, ఇబ్బంది పడుతుంటారు రైతులు. కాబట్టి డ్రిప్ ద్వారా ఎవరైతే రైతులు కూరగాయల సాగు చేస్తారో ఈ ఎన్పికే ఫెర్టిలైజర్ని ఇవ్వాలి. ఓన్లీ నేను చెప్పిన డ్రిప్లో ఎన్పికే ఫెర్టిలైజర్ కాదు, ఈ ఎన్పికే ఫెర్టిలైజర్లతో పాటు హ్యూమిక్ యాసిడ్ ఇవ్వాలి, సీవిడ్ ఇవ్వాలి, గ్రోత్ ప్రమోటర్స్ ఇవ్వాలి, మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వాలి, కాల్షియం నైట్రేట్ ఇవ్వాలి, బోరాన్ ఇవ్వాలి, సల్ఫర్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి. వీటికి సంబంధించిన పూర్తి వీడియో నాకు తెలిసి చేసి ఉంటా, లేకుంటే మళ్ళీ త్వరలో చేయడానికి ప్రయత్నం చేస్తా. మనకు సెకండరీ ఎలిమెంట్స్ మెగ్నీషియం, కాల్షియం, సల్ఫర్ ఎప్పుడు ఇవ్వాలనేది ఆల్రెడీ వీడియో చేసిన, దాని లింక్ ఇస్తా, వీలైతే చూడండి. సో ఇది మనకు బోరాన్ కూడా ఎప్పుడు యూజ్ చేయాలనేది ఒక వీడియో చేసిన, అది కూడా చూడండి. వీడియోలు ఉన్నాయి చాలా, మన ఛానల్లో వీడియోలోకి వెళ్ళి చూస్తే అన్ని వీడియోలు చూస్తే మీకు దొరుకుతాయి ఇన్ఫర్మేషన్. ఏదో వీడియో చూసి సార్ ఆ వీడియో లేదనకుండా మీరు వీడియోలో వెళ్ళండి, వెళ్తే కంపల్సరీగా మీకు దొరికే అవకాశం ఉంటుంది. వీలైతే లింకులు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. సో ఇది మనకు ఈ వీడియో, ఈ ఎన్పికే ఫెర్టిలైజర్ సంబంధించింది. మీకు ఇంకా ఏ వీడియోలు కావాలనేది కింద కామెంట్లో చెప్పండి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.